హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చానండి. నా కోసం నేను చెప్పుకుంటున్నానండి, ఎవరి కోసం కాదు. ఇప్పుడు కోసం ముందు చెప్తాను, తర్వాత అప్పుడు కోసం తర్వాత చెప్తాను. మన ఆరోగ్యం బాగుండాలని, మనం బాగుండాలని ఈ కంపల్సరీ పాటిస్తే బాగుంటాం. మందులు ఒక పావు అంతా వాటా ఉంటుంది, కానీ మనం కూడాను అన్ని విధాలు బాగుండాలి, ఫ్యామిలీలో ఉండాలి అనుకుంటే మనం కూడా చేయవలసిన పనులు కొన్ని చెయ్యాలి. అది నేను చెప్తున్నాను. ఏమంటే ఇప్పుడు కోసం ముందు వద్దులేండి, అప్పటి కోసం చెప్తాను. నాకు పెళ్ళి అయిన తర్వాత 3 పిల్లలు, 3 11, 12 కూడా కాదు, ఆ వయసులో పెళ్ళి అయిపోయింది. నాకు 15 సంవత్సరాలకి 3 పిల్లలు, ఆపరేషన్ అన్నీ అయిపోయాయి. అయితే నా 3 పిల్లలతో 7వ నెల అమ్మగారు అక్కడ నుంచి మా ఆయన దగ్గరికి వచ్చేసాను. 3 పిల్లలకు కూడాను ఒకరి తర్వాత ఒకలేదండి. కానీ ఒక్కరోజు ఒక మనిషిని పెట్టి నలుగురికి మనిషి పెట్టలేదు, స్నానానికి నలుగు పెట్టలేదు, మరి వాళ్ళకి ఉగ్గు కాదు, పసుపు కాదు, నలుగు కాదు, ఏది మనిషి లేదండి. నా వయసు చిన్నది. నా పిల్లలు పుట్టేటప్పుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చిందో లేదో తెలియదు. ఆ వయసులో నేనే వంట చెయ్యాలా, నేనే మా వారికి క్యారేజ్ కట్టాలా, నేనే తుడుచుకోవాలా, తోముకోవాలా. ఒక పిల్లకు ముందు అందాం, 3 పిల్లల సేవ నేనే చేశానండి. ఈ 3 పిల్లల కోసం మనం అప్పుడు మోటార్లు లేవు, కొలాయిలు లేవు, బోరింగ్ మా ఇంటి దగ్గర కాదు, కొంచెం దూరమే బోరింగ్. ఇప్పటికీ ఉందండి ఆ బోరింగ్, చూపిస్తాను ఎప్పుడైనా. ఆ బోరింగ్కి వెళ్ళి మా ఆయన తెల్లవారి డ్యూటీకి వెళ్ళిపోయాడు. 5 బకెట్లు తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఆయన ఒక బకెట్ స్నానం, ఒక బకెట్ బాత్రూమ్ అయిపోతే 3 బకెట్లు ఉండేవి. ఆ 3 బకెట్లతో పిల్లకి స్నానం గెలం చేశాను, వంట చేశాను, క్యారేజ్ కట్టేదాన్ని. ఇవన్నీ అయ్యాక తుడిసాక తోమాక నేను 11 అవగానే పిల్లలు పడుకుంటే అప్పుడు వెళ్ళి బోరింగ్ నీళ్ళు 10 బకెట్లో 10 బిందెలో మోసుకుండేవాళ్ళు ఖాళీ చూసుకొని. అప్పుడు బోరింగ్ నీళ్ళు తెచ్చుకొని ఇన్ని పనులు చేసుకుండాలి. ఇంకోటి మీకు చెప్పాలా, అప్పుడు అగ్గిసిలు లేవు పిల్లలకి. ఎన్నైనా క్లాతులే. ఈ క్లాతులకి ఇంట్లో మోటార్ ఉండేది కాదు, ఇంట్లో బోరింగ్ లేదు, ఇంట్లో కొలాయి లేదు. అప్పుడులో మాకే కాదండి, ఎవరికవని. మా వారు వెళ్ళిపోతే మళ్ళీ 11 గంటలకి వెళ్ళి 11 బిందెలో 15 బిందెలు నీళ్ళు తెచ్చుకొని ఈ రాత్రివన్నీ పిల్లలు పాస్ పోసినవన్నీను, వాష్రూమ్వి ఇవి అవి ఆ క్లాతులలో నానబెట్టి ఉతికి అవి మళ్ళీ బట్టల సోడా వేసి వేడి నీటిలో ముంచుకొని అప్పుడు అవి ఆరేసేవాళ్ళం కాదు, ఆరేసి అవి ఎండిపోయాక అవి తీసుకొచ్చి చక్కగా మడత పెట్టుకొని పక్కన మంచం మీద పెట్టేదాన్ని. అలాగా తెల్లవారు లేస్తే నలుగు, పసుపు, వాళ్ళకి స్నానం, వేడి నీళ్ళు పెట్టి మా ఆయన్ని చూసి అతను నా ఇంట్లో వంట చేసి ఇన్ని చేసి బోరింగ్ నీళ్ళు మోసుకొని పిల్లలకి అప్పుడు అగ్గిసులు ఉండవు, ఏవి ఉండవు. ఇవన్నీ వాళ్ళకి స్నానం చేసిన తర్వాత పౌడరు అన్నీ మీకు తెలిసినవే, బొట్టు పౌడర్లు అన్నీ రాసుకొని వాళ్ళు పడుకుంటే ఉన్ని పనులు చేసుకునేదాన్ని. ఉన్ని పనులు అంటే బోరింగ్ నీళ్ళు మోసుకొని తెచ్చుకున్న తర్వాత గొడ్లలో ఉతుక్కొని మీకు చెప్పాను కదా. ఇన్ని పనులు లైన్గా చేసుకుంటే అన్నం తినేటప్పుడు 2 అయ్యేది. 2 గంటలకు అన్నం తినేసి కొంచెంసేపు పడుకుంటే 4 లేస్తే మళ్ళీ టీ పెట్టుకొని తాగితే, టీ అలవాటు ఉందండి నాకు. టీ తాగిన తర్వాత మళ్ళీ ఉన్ని పనులలో పిల్లలు లెగిస్తే ఆ క్లాతులన్నీ మార్చుకొని అలా పడుకొని ఇస్తారా పిల్లలు, పోస్తారు కదా మాటికి. అవన్నీ తీసుకొని పక్కన ఒక బకెట్ పెట్టుకునేదాన్ని, ఆ బకెట్లు అన్నీ వేసేదాన్ని. అలాగా చేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు స్విచ్ చేస్తే మోటార్, ఇప్పుడు వేడి నీళ్ళు పిల్లలకంటే మనం పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, స్విచ్ చేస్తే వేడి నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, నలుగురు రాయాలంటే మనిషికి పెట్టాలా, స్నానం చెయ్యాలంటే మనిషికి పెట్టాలా,
పిల్లలకి ఉగ్గు పాలు నలుగు అంతా ఒక మనిషిని పెట్టుకోవాలి. క్లాత్లు ఉతకడం లేదు, ఆరేయడం లేదు, అవేం లేవు. అగ్గిసులు కట్టేయడము, తీసేయడము, పడేయడం. హ్యాపీ కదా. అయితే అప్పుడు మా కష్టం ఎక్కువ, ఇప్పుడు మీ కష్టం ఎక్కువ. అమ్మాయిలు మీరే చెప్పండి. ఇది ఒక వంతు. నేను ఎందుకు చెప్తాను, ఇంకా చెప్తాను. మా కష్టమే ఎక్కువ కదా. కానీ ఏ రోజు కష్టము అన్నకుండా మేము బతికాం. ఇప్పుడు ఎందుకు అమ్మాయిలు అలా కష్టపడిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు అత్త వస్తే చూడాలి, మామ వస్తే చూడాలి, ఆడబొట్టు వస్తే చూడాలి. ఇప్పుడు అవులు అక్కర్లేదు. ఇది నిజాయితీగా మాట్లాడుతున్నానండి. ఇది మా ఇంట్లో అందరికీ తెలుసు. మా వారికి బాగా తెలుసు, మా అత్తకు తెలుసు, మా మామకు తెలుసు. లేరులేండి వాళ్ళు లేరు. కానీ మా తోడుకోడళ్ళకి తెలుసు, మా ఆడబొడుచులకు తెలుసు, అందరికీ తెలిసినవి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాగే కదా చేశారు, వాళ్ళకి తెలుసు. ఇది రాంగ్ అంటారు, రైట్ అంటారు. ఇప్పుడు ఎందుకండి పిల్లలు మంచిగా వండుకొని తినడానికే ఇబ్బందులు పడిపోతున్నారు. ఇది నా కోసం చెప్పుకున్నానండి, ఎవరి కోసం కాదు. అందరికీ బాయ్. నచ్చింది అనుకుని మా ఆంటీ చెప్పింది ఒక లైక్ మాత్రం ఇవ్వండి. బాయ్ అండి.